హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ నుంచి బయలుదేరగా పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. నీట్ రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ నుంచి బయలుదేరగా పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. నీట్ రద్దు చేయాలని యూత్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. ఎస్ సునీల్, ఓవర్ టు యు. నీట్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో అంటే గాంధీ భవన్ నుంచి యూత్ కాంగ్రెస్ నేతలు బయటకు వెళ్లక ముందే వాళ్ళని అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. గాంధీ భవన్ కి డోర్లు క్లోజ్ చేసి వాళ్ళని అక్కడే అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కొంతమంది ఆ గేట్లు దూకి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇటు యూత్ కాంగ్రెస్ అదేవిధంగా పోలీసుల మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. నీట్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తా ఉంది. ఇప్పటికే నీట్ కు సంబంధించి కేంద్రం కూడా కొన్ని చర్యలు తీసుకుంది. నీట్ లో అవకతవకలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు ఆ నీట్ పరీక్షను నిర్వహించినటువంటి ఏజెన్సీ చైర్మన్ ని కూడా ఆయన్ని మార్చారు. అయితే ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా ఆ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సస్పెండ్ చేయాలి, ఆయన రాజీనామా చేయాలి. మరోవైపు నీట్ ను కూడా రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద అయితే కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. వాళ్ళని ఎక్కడికక్కడ పోలీసులు అయితే అడ్డుకున్నారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే వదిలేశారు. ఇప్పుడు సునీల్, మనకు కనిపిస్తుంది అక్కడ విద్యార్థి సంఘాల ఆందోళనలు మనకు కనిపిస్తున్నాయి. ఏదైతే ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో తెలుస్తుంది. అక్కడ ప్లాకార్డులను కూడా ప్రత్యేకించి ప్రదర్శిస్తున్నారు. అక్కడ మోదీ యుద్ధాలని ఆపుతారు కానీ పేపర్ లీకేజీని మాత్రం ఆపలేరు అంటూ కూడా ప్లాకార్డులు ప్రదర్శిస్తున్నారు. మరోపక్క అటు కేంద్రం కూడా ఈ విషయం పైన సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది. అటు సిబిఐ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసింది కాబట్టి అటు రాష్ట్ర బీజేపీ నాయకత్వం దీనిపైన స్పందిస్తున్నారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నీట్ లో పేపర్ లీక్ కాలేదు, నీట్ లో అవకతవకలపై ఏమని ఉంటే కేంద్రం ఇటు వాటికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. నిన్న రాత్రి ఇటు కేంద్రం చర్యలు కూడా ప్రారంభించిందనే చెప్పాలి. ఇప్పటికే సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు నీట్ పీజీ పరీక్షలకు సంబంధించి పోస్ట్ పోన్ కూడా చేసింది. గతంలో నీట్ కు సంబంధించి అక్కడ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి, వాళ్ళపై చర్యలు తీసుకున్నారు. అయితే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పంచి నీట్ నిర్వహణలో విఫలమయ్యారు అని చెప్పేసి ఇటు యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మోడీకి కావచ్చు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి వాళ్ళు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లేకార్డుల ప్రదర్శన కూడా చేశారు. రోజు కూడా వాళ్ళ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పాలి. నిన్న ఇటు ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు చేశారు. ఈ రోజు యూత్ కాంగ్రెస్ ఖచ్చితంగా నీట్ ను రద్దు చేసేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు.